రికార్డ్. పెద్ద దిక్కు అనుకున్నోడే భారంగా మారాడట. గాడిలో పెడతారు అనుకుంటే అది తప్ప అన్నీ అంటున్నాడట. సీనియర్ నేత అనుభవం ఉపయోగపడుతుందని అనుకుంటే చుట్టపు చూపుగా మారిపోయాడు ఆ అధిష్టాన పెద్ద. సమస్యల్ని పరిష్కరించకుండా అన్నింటినీ నానబెట్టేస్తున్న ఆ నేత బారి నుంచి విముక్తి కలిగించమని మొత్తుకుంటోంది ఆ పార్టీ. కాంగ్రెస్ సీనియర్ మోస్ట్ నాయకుడు, రాష్ట్ర విభజనకు ముందు ఉమ్మడి రాష్ట్రానికి ఇన్ఛార్జిగా వచ్చిన డిగ్గి రాజా ఇప్పటికీ అదే పదవిలో కొనసాగుతున్నారు. పార్టీ గెలిస్తే అంతా తన సత్తానేనని చెప్పుకునేవారేమో కానీ ఓడిపోయాక ఆయనలో వైరాగ్యం వచ్చిందట. పార్టీ వైపు నుంచి ఇలాంటి ఇన్ఛార్జ్ పదవిలో వేస్ట్ అంటున్నారట. టీ కాంగ్రెస్ నిర్వహించే కార్యక్రమాలకు తప్పేముంది అన్నట్లు బలవంతాన వస్తున్నారట. వచ్చినా నాకేంటి కర్మన్నట్లు అయిష్టంగానే సభలోనో సమావేశంలోనో కూర్చున్నా నిద్రలోకి జారుకోవడమో లేదంటే సెల్ ఫోన్లో చాట్ చేయడమో ఆయన చేస్తున్నారు. అందుకే ఆయనున్నా ఒకటే లేకపోయినా ఒకటే అన్న అభిప్రాయానికొచ్చేశారు సీనియర్ నేతలు. టీ కాంగ్రెస్ లో సీనియర్ల మధ్య ఆధిపత్య పోరు తీవ్ర స్థాయిలో ఉంది. కోమటి బ్రదర్స్ ఓ పట్టాన ఎవరి మాట వినడం లేదు. ఈ సమస్యను దిగ్విజయ్ దృష్టికి తీసుకువెళితే తిడితే తిట్టించుకోవాలని ఉచిత సలహా కూడా పారేశారట. గ్రేటర్ హైదరాబాద్ లో పార్టీకి నాయకత్వం వహించేవారే లేరు. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లా నేతల మధ్య తలెత్తిన నాయకత్వ సమస్యని పరిష్కరించడంలోనూ డిగ్గి ఆసక్తి చూపించడం లేదు. 5వ వంతు అసెంబ్లీ సీట్లున్న హైదరాబాద్ ని గాడిలో పెట్టండయ్యా బాబు అంటే దిగ్విజయ్ చెవికెక్కించుకోవడమే లేదట. బీసీ కోటాలో దానం నాగేందర్ ని వర్కింగ్ ప్రెసిడెంట్ ని చేసి హైదరాబాద్ వ్యవహారాలు అప్పగిద్దామని పీసీసీ చేసిన ప్రతిపాదన డిగ్గి దగ్గరే ఆగిపోయిందట. ఇవి మాత్రమే కాదు, పార్టీ పరంగా ఏ కార్యక్రమాలు చేపడదామని ప్రతిపాదించినా ఆయన గారిలో స్పందన లేకపోవడంతో అసలే నీరసంగా ఉన్న నేతలు మరింత డీలా పడిపోతున్నారు. తెలంగాణలో కొత్త జిల్లాలకు డీసీసీ అధ్యక్షుల నియామకం పెండింగ్ లోనే ఉంది. పీసీసీ కార్యదర్శుల నియామకానికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం లేదట డిగ్గి రాజా. 2 ఏళ్లలో ఎన్నికలు రాబోతున్న నేపథ్యంలో ముందస్తుగానే వచ్చినా ఆశ్చర్యపడాల్సిన పని లేదనే చర్చ మరోవైపు జరుగుతుంటే దిగ్విజయ్ తీరు నేతలకు మింగుడు పడ్డం లేదు. ఒక్కో ప్రాబ్లం సర్దుబాటు చేసుకుందామని పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి భావిస్తుంటే క్యాలెండర్ తిరుగుతోందే కానీ పైనుంచి క్లియరెన్స్ మాత్రం రావడం లేదు. పార్టీని గాడిలో పెట్టడానికి డిగ్గి అనుభవం ఉపయోగపడుతుంది అనుకుంటే ఆయన అందుకు భిన్నంగా వ్యవహరిస్తూ ఉండడంతో పీసీసీ నేతలకు ఏం చెయ్యాలో పాలుపోవడం లేదు. ఉత్తమ్కి ఫ్రీ హ్యాండ్ ఇవ్వకపోగా ఎవరైతే సమస్యలు సృష్టిస్తున్నారో వారితో వెళ్లి మాట్లాడుకోండంటూ ఉచిత సలహాలిస్తున్నారట. దిగ్విజయ్తో అసలుకే మోసమొచ్చేలా ఉండడంతో ఇదే విషయాన్ని హనుమంతరావు, పాల్వాయ్ లాంటి సీనియర్లు హైకమాండ్ చెవిన వేశారట కూడా. దిగ్విజయ్ వల్ల పార్టీకి నష్టం తప్పితే ఏమాత్రం లాభం లేదని, ఆయన్ని రాష్ట్ర ఇన్ఛార్జ్ బాధ్యతల నుంచి తప్పించకపోతే పార్టీకి మరిన్ని ఇబ్బందులు తప్పవని మొరపెట్టుకుంటున్నారట. నిన్న మొన్నటిదాకా 5 రాష్ట్రాల ఎన్నికల హడావుడిలో ఉన్న హైకమాండ్ ఏఐసీసీలో పునర్వ్యవస్థీకరణకు ఆలోచిస్తోంది. అది జరిగితే తప్ప డిగ్గి రాజా బాధ తమకు తప్పేలా లేదంటున్నారు టీ కాంగ్రెస్ నేతలు. సుదీర్ఘకాలం ఒకే చోట పనిచేయడం వల్ల దిగ్విజయ్లో జడత్వం వచ్చిందని, నేతలంతా పరిచయం కావడంతో ఎవరిని ఏమనలేని పరిస్థితిలో టైంపాస్ చేస్తున్నారే తప్ప పార్టీని దారిన పెట్టే ప్రయత్నాలు చేయడం లేదని అంటున్నారు.